దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 29th సెప్టెంబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 121వ అధ్యాయము మొదటి వచనము. సామ్ నంబర్ 121 and verse 1. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రశ్న: కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును? ఫ్రమ్ వేర్ విల్ ఐ గెట్ హెల్ప్? ఈరోజు ఈ ప్రశ్న ఈ ఆరాధనలో ఉన్న చాలా మందికి ఉంది. నాకు సహాయము ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఎవరు నాకు సహాయం చేస్తారు? నా అవసరము ఎవరు తీరుస్తారు? ఎవరు నాకు డబ్బులు ఇస్తారు? ఎవరు నాకు ఉద్యోగం ఇస్తారు? ఎవరు నాకు నా బిజినెస్లో నాకు సహాయపడతారు? ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్న కలిగి ఉన్నారు. నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది? కొందరు, నేను వృద్ధాప్యంలో ఉన్నానే, వృద్ధాప్యంలో నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? లేక నా 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 ఆరోగ్యం బాగాలేదే, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ యొక్క ప్రశ్న ఈ ఆరాధనలో ఉన్న ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఉన్నది. ఫ్రమ్ వేర్ విల్ ఐ గెట్ హెల్ప్? ఆ తర్వాత వచనంలో రాయబడ్డది, భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త నుంచే నాకు సహాయం దొరుకుతుంది. Let me read this in English. Psalm number 121 and verse 1. I will lift up mine eyes unto the hills. From whence cometh my help? From where will I get help? हिंदी में पढ़ेंगे भजन संहिता 121 और उसमें पहला वचन पढ़ रहे हैं. मैं अपनी आंखें पर्वतों की ओर लगाऊंगा, मुझे सहायता कहाँ से मिलेगा? मुझे सहायता कहाँ से मिलेगा? आज ये प्रश्न तो सबकी जिंदगी में है. ये प्रश्न, ఈ యొక్క ప్రశ్న ప్రతి ఒక్కరిలో, పాస్టర్ల మొదలుకొని ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రశ్న ఏంది? నాకు ఎక్కడి నుంచి దొరుకుతుంది సహాయం? ఎక్కడి నుంచి దొరుకుతుంది నాకు సపోర్ట్? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీకు సహాయం ఇచ్చేవాడు, నీకు సపోర్ట్ చేయవాడు భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త అయి ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడై ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సహాయం కొరకు ఇటు అటు పరిగెట్టవద్దు. దేవుని ప్రజలు, ఇజ్రాయేలు ప్రజలు చేసిన పొరపాటు, వారు సహాయం కొరకు ఐగుప్తు వైపు వెళ్ళారు. సహాయం కొరకు లోకం వైపు వెళ్ళవద్దు. నీ దేవుడే నమ్ముకునదగిన సహాయకుడై ఉన్నాడు. నీకు ఈజ్ యువర్ గాడ్, ఈజ్ యువర్ షూర్ హెల్ప్. యువర్ హెల్ప్ ఈజ్ ఫ్రమ్ ద లార్డ్. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేయాలని ప్రశ్నకు జవాబు ఒకటే: నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. దేవుడు నాకు చేసి పెడతాడు అని నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో అది సాధ్యమవుతుంది. ఎంత కష్టమైనా. ఎందుకంటే మనుషులకు అసాధ్యమై ఉండొచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యము. ఆయన ఏమైనా చేయగలడు నీ జీవితంలో. నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను స్థిరపరిచే దేవుడు, నీకు ధైర్యమును కలుగు చేసే దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ సహాయం కొరకు నీ చేతులు దేవుని వైపు చాపు, నీ మనస్సు, నీ హృదయము దేవుని వైపు చాపు. He is going to help you. Today in this devotion, the Lord is telling us that I am going to help all of you. మిమ్మల్ని నేను సహాయము చేస్తానంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఓ దేవునికి స్తోత్రము కలుగును గాక. నువ్వు ఎటువంటి ఇబ్బంది కొలిమిలో ఉన్నా, నీ జీవితంలో ఎటువంటి అడ్డ రోడ్డులో నీవు ఉన్నా, నీ దేవుడు నీకు సహాయం చేసే దేవుడు. ఈ మాట చెప్తున్న దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు, నిన్ను సంపూర్ణులుగా ఆయన చేయుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా,
అవును ప్రభా, సహాయం కొరకు ఇటు అటు తిరిగి ఉన్నాము, వారిని వీరిని సంప్రదించున్నాము, మమ్మల్ని క్షమించిన ఆయన. సహాయము నీ యొద్ద నుంచే మాకు కరెక్ట్గా దొరుకుతుందయ్యా. ఈరోజు ఈ ఆరాధనలో ఉన్నవారు ప్రతి ఒక్కరికి నీవే సహాయకుడు అయి ఉన్నావు నాయన. ఆరోగ్య సహాయకుడు అయి ఉన్నావు, ఐశ్వర్య సహాయకుడు అయి ఉన్నావు నాయన తండ్రి. మా అవసరాలు తీర్చే సహాయకుడు అయి ఉన్నావు, మంచిగా నడిపించే సహాయకుడు అయి ఉన్నావు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్ నేను నీవే సహాయం చేసేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. బిజినెస్ చేసిన వారిని దీవించండి, చదువుకుంటున్న పిల్లలందరినీ దీవించి మంచిగా చదువుకుంటూ కృప దైత్యమని నీవే వారికి సహాయం చేసేందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కీర్తం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధిలింప చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించిన వారు పరిచయలు నీవే సాయికుడు అయి ఉన్నావయ్యా. స్తోత్రంలో నాయన భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవ ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని మేము పొందినాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము, మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము, మమ్మ శోధులు తెగ కేని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడయుండును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.